దీనివల్ల కొంతమంది నిన్ను ఎగతాళి చేస్తారు, అవమానంగా చూస్తారు. ఎవడు రైడు ఆడోళ్ళలాగా, అసలేంట్రా మగోడు రోషం పౌరుషం పరాక్రమం ఏముండో, ఏదిరా ఆడోళ్ళరా భక్తి చేసేది. ఓరు నాయనోయ్, భక్తి చేసేది ఆడోళ్ళు అంట. మరి చచ్చిపోయేది ఆడవాళ్ళు, ఇటు దావడు, ఇటు బాడు పోతాడడానికి. సృష్టికర్త ఆడవాళ్ళని సృష్టించాడు, ఈయన సృష్టించలా. చెబుతున్న ఎచ్చులు ఎక్కడన్నా పడవచ్చు కానీ దేవుని దగ్గర పడకూడదు. పవర్ యాక్షన్ ఎక్కడన్నా చేయొచ్చు, దేవుడి విషయంలో మాత్రం ఎగస్టాల్ చేయకూడదు, ఎచ్చులు పడకూడదు, ఓవర్ యాక్షన్ చేయకూడదు, షై ఫీల్ అవ్వకూడదు, సిగ్గు ఫీల్ అవ్వకూడదు. నువ్వు ఎలా అంతరంగంలో ఆలోచిస్తున్నావు సైలెంట్గా గమనిస్తుంటాడు ఆయన. మహాముదురు, సైలెంట్ చూస్తుంటాడు. నన్ను గూర్చి మనుషులు ఎదుట ఒప్పుకొని వాడెవడో నా దూతలతో కూడా నేను వచ్చినప్పుడు నా తండ్రి ఎదుట వాణిని ఒప్పుకొందును. నన్ను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాణ్ణి గూర్చి నా దూతలతో కూడా నేను వచ్చినప్పుడు నా తండ్రి ఎదుట వాణ్ణి గూర్చి సిగ్గుపడతానన్నాడు. దేవుని దగ్గర సిగ్గు పనికి రాదు. వాళ్ళు ఏవో అనుకుంటారు, బైబిల్ చేత పట్టుకుంటే అట్టిట్టు అనుకుంటే అనుకోనేంది. అరే మగపొటకు పుట్టి ఆడేశం వేసి ఎగురుతుంటే వాడికి లేని సిగ్గు, మగోడులాగానే ఉండి పరిశుద్ధ గ్రంథం, దాని పేరే పరిశుద్ధ గ్రంథం, చేత పట్టుకొని గంభీరంగా పోవటానికి సిగ్గెందుకు? మగపొటకు పుట్టి స్త్రీ గెట్టప్ వేసుకొని ఎగరటానికి వాడికి లేని సిగ్గు. నేనే స్త్రీ గెట్టప్ వేలే, మగోళ్ళలానే ఉన్నాను. ఇంకా చెప్పాలంటే కింగ్ డ్రెస్ వేసుకున్నాను. కలర్ రంగులన్నిటిలోకి కింగ్ ఏదండి? వైట్. స్తోత్రం. లాయర్లు లోపల వేసే డ్రెస్ ఏంది? పైకి వేసేది. నేనెందుకు సిగ్గుపడాలరా? ఒకప్పుడు సిగ్గులేని బతుకు బతికాను, ఈయన వలన నేను ఇప్పుడు గౌరవనీయమైన బతుకుతున్నాను. పడాలరా?